హలో పిల్లలు, ఈరోజు మీ ముందుకొచ్చేసా శత్రువు మిత్రుడు అనే కథతో. ఒక అడవిలో ఒక జింక ఉండేది. అది చాలా అందంగా చలాకీగా ఉండేది. చంగు చంగున ఎగురుతూ గంతులు వేస్తూ అడవి అంతా కలతిరుగుతూ ఉండేది. మిలమిల మెరిసే తన చర్మం, దాని మీద అందమైన పువ్వుల్లాంటి మచ్చలను చూసుకుని జింక ఎంతో గర్వపడుతూ ఉండేది. ఒకరోజు జింక వెళుతుండగా దారిలో దానికి ఒక నక్క ఎదురొచ్చింది. నా దారికే ఎదురొస్తావా, ఎంత పొగరు నీకు, అంది జింక కోపంగా. ఈ అడవేమీ నీ సొంతం కాదు, ఈ దారిని నువ్వు కొనుక్కోలేదు, అంది నక్క కూడా ఎంతో కోపంగా. అవి రెండూ తీవ్రంగా గొడవ పడ్డాయి. నేనేం చేస్తానో చూడు అంటూ వెళ్ళిపోయింది నక్క. ఎలాగైనా ఆ జింక పొగరు అణచాలని నక్క కుతూహల పడసాగింది. మరుసటి రోజు ఆ జింక ఇలాగే ఒక తోడేలుతో పోట్లాట పెట్టుకుంది. చాటు నుంచి ఈ విషయాన్ని గమనించిన నక్క తోడేలు దగ్గరకు వెళ్ళి, రాను రాను ఈ జింక గర్వం ఎక్కువైపోతున్నది. అది నీకు శత్రువు, నాకు శత్రువు. శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు. కాబట్టి మనిద్దరం ఈ రోజు నుంచి మిత్రులం. మనం ఇద్దరం కలిసి దాని పొగరు అనుద్దాం అంది. అందుకు తోడేలు, ఓసి వెర్రి నక్క, శత్రువుకు శత్రువు మిత్రుడు అనేది పాత మాట. ఎవరికి శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరు అనేది కొత్త నానుడి. వినలేదా నువ్వు? ఈరోజు నీకు నాతో పని పడినట్లుగా రేపు నాకు ఆ జింకతో పని పడవచ్చు అంటూ వెళ్ళిపోయింది. విన్నారు కదా పిల్లలు, ఈ లోకంలో ఎవరితోనూ శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రత్వం ఉండదు. కాబట్టి ఉన్నంతలో ఆనందంగా నవ్వుతూ నవ్విస్తూ బతకాలి. ఓకే పిల్లలు, బాయ్.